అబ్బబ్బబ్బా! ఏం మంది, ఏం లొల్లి. ఇసుక పోస్తే రాలనంత మంది అనుకో రాదుండ్రి. చూస్తాందుకు 2 కళ్ళు సరిపోవనుకో రాదుండ్రి. అంతగనం ఏం జరిగింది పిల్ల అంటారా? మీరే చూడుండ్రి. రెండు కండ్లు కావు కదా, 1000 కండ్లైనా సరిపోవు అన్నట్టే గులాబీ బల్గము జీవన్ రెడ్డి సార్ ఇంటికి వచ్చింది. కేటీఆర్ సారు జగిత్యాలలో అడుగుపెట్టుడు, జీవన్ రెడ్డి సారు ఆకిట్లకు చేరుడు, వాళ్ళిద్దరు ఎదురుబడి కావులు ఇచ్చుకునుడు జరుగుతుంటే చిన్నగా ఉంటుంది ఆ సీను. బాహుబలి సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ను మించిపోయింది అనుకోరాదుండ్రి. కచ్చగట్టి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలు దూరం పెట్టిండ్రు. కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నారు. అదంతా ఒడిచిన ముచ్చట కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వంతు జీవన్ రెడ్డి సారు వంతు వచ్చింది. ఇక ఊకుంటారా? వాళ్ళకేనా ఫ్లేట్ ఫిరాయించుడొచ్చు, వాళ్ళకేనా వచ్చు రాజకీయం చేసుడు. ఇక చూసుకుందాం పట్టుండి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ బలగం ఇంటికి వస్తే సంబరంగా చేతులు కలిపిండు జీవన్ రెడ్డి సారు. కేటీఆర్ ఇంటికి రాగానే శాలువ కప్పి స్వాగతం పలికిండు, కడుపార కావులు ఇచ్చుకున్నాడు. ఈ ఇంట్లోకి చేరుకున్న తర్వాత గులాబీ పువ్వుల గుత్తి చేతిలో పెట్టి గులాబీ రంగు శాలువ కప్పిండు జీవన్ రెడ్డి సార్కు కేటీఆర్ సారు. తర్వాత కూర్చొని మాట్లాడుకుంటా కేసీఆర్ సీఎం అయిన కొత్తలా జీవన్ రెడ్డిని ఏ తీరుగా చూసిండో కేటీఆర్ యాద్ చేసుకుండు. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాట వేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. అట్లనే కాంగ్రెస్ పార్టీని మర్చిపోయి గులాబీ కండువా కప్పుకోవాలి, కప్పుకుంటాడనే నమ్మకం మాకు ఖచ్చితంగా ఉన్నది అన్నట్టు చెప్పిండు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. చేడతాడు సార్, బీఆర్ఎస్ పార్టీలో చేరేటోడు కాకుంటే మిమ్మల్ని ఇంటి దాకా ఎందుకు పిలుచుకుంటాడు, గుండెలకు ఎందుకు అద్దుకుంటాడు? సల్లకచ్చి ముంతదాసుడైంది కానీ గులాబీ కండువా కప్పుకున్నట్టే గాని ఆ కండువా ఏదో కేసీఆర్ చేత కప్పించుకొని రేపు సర్కార్ వచ్చినాక ఎసొంటి పదవులు ఇస్తారనే మాట తీసుకున్నాక షేరికైతే కులం జడ్డ సుఖం దక్కినట్టు అవుతుందని వెనక ముందు ఆలోచన చేస్తున్నట్టున్నది. ఏం జరిగినా మొత్తానికి జీవన్ రెడ్డి సారు గులాబీ గూటికి చేరినట్టే, అంతేనా సారు అని అడిగితే ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. అలాగే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరుగుమని చేయక అట్లనట. కేసీఆర్ సార్ ముందటికి నడిపిస్తే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే వెనకకు నడిపిస్తున్నాడట రాష్ట్రాన్ని. అందుకే గులాబీ కండువా కప్పుకున్నాడు ఖాయం అన్నట్టు చెప్తున్నాడు. మరి కేసీఆర్ సార్ ను ఎన్నడు కలుస్తారో, కార్ పార్టీల షేరిక నాడు ఎంత హంగామా ఉంటుందో, జీవన్ రెడ్డి షేరికతో బీఆర్ఎస్ పార్టీ జోషి ఎంత పెరుగుతుందో చూడాలిగా. కేరళము, అస్సాము, పుదుచ్చేరి రాజకీయాలల్లా గతి మార్చే తీర్పు ఇవ్వబోతున్నారు ఓటరన్నలు.
4 రాష్ట్రాలు ఒక్క కేంద్రపాలిత ప్రాంతాన్ని జరుగుతున్న ఎన్నికల్లా మొదటి విడత ఎన్నికలు దాదాపు ఒడిచినట్టే. ఓట్లేసేటోళ్ళు ఏమన్నా తెలివి పారిండ్రా, లేకుంటే పైసలు తీసుకొని పార్టీల పద్ధతులు పక్కకు పెట్టి ఎప్పటి తిరగనే ఓట్లేస్తున్నారా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఇక్కడ ఓట్లేసేటోళ్ళకు స్వీట్లు పంచుకుంటా ఓ బుజ్జి గమ్మత్ చేసింది. చూద్దాం పాండ్రి. తయారు నిలయం రైతులుగారు. Your vote is your voice. உங்கள் வாக்கு உங்கள் உரிமை. Every vote shows a nation. వారెవ్వా ఏమున్నదిరా బై, ఓటైండ్రి బాబు ఓటైండ్రి అని చెప్తున్నారు రోబో బొమ్మ. దాని చిత్రాలు చిన్నవి కావు, ఏషాలు పెద్దవి కావు అన్నట్టే చేస్తుంది కదా. పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్కి వచ్చిన నీలా అనే ఈ రోబో గమ్మత్ అనిపించేటట్టు చేసిందట. ఆకుపచ్చ చీరను లంగా ఓని తీర కట్టుకొని, గొలుసులు పెట్టుకొని, చక్కదనంగా బొట్టు పెట్టుకొని, చేతులల్లా పెద్ద పూల ట్రే పట్టుకొని ఎర్రటి కళ్ళు మెరుస్తుంటే పోలింగ్ బూత్లో తిరుగుతున్నది. విఓసి అనే సర్కార్ బడి పోలింగ్ బూత్ కాడ ఓట్లేసేదానికి వచ్చిన వాళ్ళకు నవ్వుకుంటా స్వాగతం పలుకుతున్నదట, నవ్వుకుంటా వల్కరిస్తున్నదట. దీన్ని చూసిన జనం పరిశాన్ అవుడే కాదు, పక్కున నవ్వుతున్నారట. అది చెప్తున్న ముద్దు ముద్దు మాటలు వినుకుంటా సెల్ఫీలు దిగుతున్నారట. స్వాగతమే ఓటర్ అన్న, నీ ఓటు నీకే, దొంగ ఓటు మాత్రం నాకే అన్నట్టు చెప్తుంటే నవ్వనోళ్ళు లేరట. ఇక కొంతమంది ఆడోళ్ళు అబ్బా ఎంత మంచిగా చీర కట్టుకున్నది నీలా రోబో, చీర అంచులు మంచిగా ఉన్నాయి, డిజైన్ బట్టి ఇంకింత పెద్ద ఉంటే మంచిగా ఉండు అన్నట్టు అమ్మలక్కలు తిరగ మాట్లాడుకుంటున్నారట. ఇంకొంతమంది ఇది ఎక్కడిచ్చంత్రం రా బాబు, రోబోట్ కూడా లంగా ఊని కడతాయా, కడితే కట్టినాయి కానీ ఇట్లా పువ్వులు చేతిలో పట్టుకొని ఓట్లేస్తే వాళ్ళకి స్వాగతం పలుకుడైంది, గిసొంటిది మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు పిస అయినరట. ఇసొంటి రోబోలను పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్లకు పెట్టి వచ్చిన చుట్టాలకు సంబరం కలిగేటట్టు చేస్తారు కానీ ఇట్లా ఎన్నికలలో కూడా వాడతారా అనుకుంటారట. అయితే ఇదంతా ఓటింగ్ శాతాన్ని పెంచేతానికి, శాతగానంలో తిరిగి ఓటు వేయకుండా ఇండ్లలో వండుకునేటోళ్లను పోలింగ్ బూత్ దగ్గర రప్పించేతానికి చేసిన ఇకమతట. మరి నీలా రోబో ఎంత శాతం ఓటింగ్ పెంచిందో, ఎంతమంది సోమరిపోతానం పోగొట్టిందో ఫలితాల నాడు తెలుస్తుంది. చూడాలి ఈ ఎన్నికలల్లో ఎవరి కిస్మత్ ఎట్లున్నదో.